సైతాను అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. సైతానీయమైన మూఢనమ్మకాలెన్నో ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారెందరో ఉన్నారు. ఇలాంటి పిశాచావిష్టులు మతశాఖలుగా ఏర్పడుతున్నారు. ఇదంతా సైతాను పని. ఆ రోజుల్లో ఇలాంటి వ్యాసంగాలకు మరణశిక్ష విధించబడింది. సైతాను పూజారులు అద్భుతాలు చేస్తారా అని మీరు అడగవచ్చు. అవును, సైతానుకు అతీత శక్తులున్నాయి. దేవుని వాక్యము నుండి తొలగిపోయిన వారు, దేవునికి దూరమైన వారు ఇలాంటి మార్మిక ఉద్యమాలను నడిపిస్తున్నారు. దేవుడు తన బిడ్డలను పదే పదే హెచ్చరిస్తున్నాడు. దేవుని ప్రజలు పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇవి అనాధ్యాత్మికమైన ఉద్యమాలు. ఇట్టి ఉద్యమాలను దేవుడు ఏమాత్రమూ సహించడు, కఠిన చర్య తీసుకుంటాడు. దేవుడు సజీవుడు, సత్యవంతుడు. దేవుని కట్టడలను దేవుని బిడ్డలు తప్పక